ఈ క్షేత్రం సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు, స్థల పురాణం మీకు షార్ట్కట్లో చెప్తాను. వాస్తవంగా ఈ ఆలయాలు 1500 ఏళ్ల క్రితం బాదామి చాళుక్య రాజులు నిర్మాణం చేయడం జరిగింది. చాళుక్యులు కర్ణాటక బాదామిని రాజు తీసుకుని ఇక్కడ రెండో పులికేశి రాజు పల్లవరాజు అనే హర్షవర్ధుని ఓడించిన తర్వాత ఇదంతా రాజు విస్తృతిని తెలుసుకుని ఇక్కడ స్థల పురాణం తెలుసుకుని 100కు పైగా ఆలయాలు కట్టిస్తారు వాళ్ళు. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అలంపురంలో నవబ్రహ్మ ఆలయాలు మొత్తము బాదామి చాళుక్య నిర్మాణం చేసినట్టువే. 6వ శతాబ్దంలో రెండో పులికేశి రాజు ప్రధానంగా బాలబ్రహ్మేశ్వర ఆలయం నిర్మించిన తర్వాత వాళ్ళ వంశస్థులు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు 200 ఏళ్ళ సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఆ పరిపాలనలో సుందరమైనటువంటి నవబ్రహ్మ దివ్యధామాలు అంటే 9 ఆలయాలతో పాటుగా ఉపాలయాలు, జోగులాంబ ఆలయము, ఇక్కడ నది ఆవరణలో తుంగభద్ర పరివాహక ప్రాంతంలో 64 ఘట్టాలు, 1 కోటి లింగాలు వాళ్ళు ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి కాశీతో సమానంగా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే తుంగభద్ర నది కృష్ణానదికి దగ్గరలో సంగమం కలుస్తుంది 7 కిలోమీటర్ల ఉత్తరవాహినిగా. కాశీలో కూడా గంగా యమున ఉత్తరవాహిని. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంటే ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు. అక్కడ శక్తిపీఠం విశాలాక్షిదేవి 17వ శక్తిపీఠము, ఇక్కడ జోగులాంబ 5వ శక్తిపీఠము. అక్కడ 1 కోటి లింగాలు, ఇక్కడ 1 కోటి లింగాలే. అక్కడిక్కడ సమానందుకు అలంపురం క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం అన్నది. అంత ప్రావీణ్యమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ చాళుక్యరాజులు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ స్థల పురాణము జోగులాంబ 18 అష్టాదశ శక్తిపీఠలో 5వ శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠలో పంటి పై భాగం పన్న చోటు కాబట్టి ఇక్కడ అమ్మవారి శిలారూపం కూడా ఎలా ఉంటుందంటే అమ్మవారి శిరస్సు పైన బల్లి, కపాలము, తేలు, గుడ్లకు నెత్తిపైన ధరించి ఉంటారు. శివం ప్రేతం మీద కూర్చుని ఉన్నారు అమ్మవారు. ఇక్కడ శివాసనం వేసి కూర్చున్నారు. అట్లా ఎందుకు కూర్చున్నారు, ఆభరణాల ఎందుకు ధరించారంటే ఇవన్నీ మనం నెగిటివ్గా థింక్ చేస్తాం. మనం బల్లి శక్రం అనుకుంటాం కదా, గుడ్లకు వెంటకొస్తే దరిద్రం అనుకుంటాం, తేలు కీడుగా అనుకుంటాం, ప్రేతం భూతంగా దయంగా భావిస్తాం. ఏదైతే నెగిటివ్గా థింక్ చేస్తామో వాటికి అధిపతి జోగులాంబదేవి. మనకు బల్లి మీద పడ్డ, నరదిష్టి కలిగిన, పీడకలు వచ్చిన జోగులాంబను దర్శించుకోవడం వల్ల అమ్మవారిని అన్నీ మనకు తొలగిపోతాయన్నమాట. దుష్టశక్తులు తొలగిపోయి దుష్టి శక్తులు తొలగిపోతే నమ్మకం అన్నమాట. అందుకే రాజులు మునులు అమ్మవారిని అలా పూజించారన్నమాట. తరతరాల నుంచి వస్తున్నటువంటి శక్తి స్వరూపం కాబట్టి దర్శించుకోండి. అంత సవ్యంగా అమ్మవారు వెన్నంటే ఉంటారు. ఇంకోటి గ్రూప్ టెంపుల్స్లో నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ ప్రఖ్యాతిగాంచినటివి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడికి శాపం ఉండడం వల్ల మీరు చూసినారు శివరాత్రి రోజు విష్ణువు బ్రహ్మ నేను గొప్ప అని పోటీ పడుతుంటారు. ఆ పోటీతత్వంలో లింగోద్భవమూర్తిగా శివుడు అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తి మీరు ఎవరైతే ఆది అంతం ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెప్తారన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి విరమించుకుంటాడు, నా వల్ల కాదు స్వామి అని. బ్రహ్మదేవుడేమో అబద్ధం ఆడతాడు, ఒక మొగులి పువ్వు నేను చూశాను ఆది అని అబద్ధం ఆడేసరికి ఆయన శపిస్తాడు. శివుడు బ్రహ్మత్వం కోల్పోతుంది అన్నమాట. అప్పుడు బ్రహ్మత్వం కోల్పోయిన వల్ల అలంపురికి వస్తాడు బ్రహ్మదేవుడు స్వయంగా. అలంపురికి వచ్చి ఇక్కడ ఘోర తపస్సు చేస్తాడు శివుని గురించి. ఆ తపస్సుకు మెచ్చి శివుడు 9 రూపాయలు బ్రహ్మకు దర్శనం ఇచ్చి బ్రహ్మత్వం ఇస్తాడు. అందుకే 9 రూపాయలు బ్రహ్మదేవుడికి దర్శనం భాగ్యం ఇవ్వడం వల్ల బ్రహ్మ పేరుతో 9 శివలింగాలు ఏర్పడ్డాయి అన్నమాట. నవబ్రహ్మ ఆలయాలు అంటారు. బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గౌడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారక పద్మబ్రహ్మ. 9 శివరూపాలే, శివలింగాలే, కానీ బ్రహ్మ పేరు. బ్రహ్మ తపస్సు చేసి స్వయంగా 9 లింగాలు ప్రతిష్ఠ చేసేందుకు నవబ్రహ్మ ఆలయాలని పేరు వచ్చింది అలంపురంలో. ఇది ఒక విశేషమైనటువంటి బ్రహ్మ పేరుతో ఆలయాలు మీకు ఎక్కడా కనపడవు అన్నమాట. ఇది అలంపురం యొక్క స్థల పురాణం చరిత్ర. అక్కడ ఊరు బయట ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్స్ అన్నీ కూడా 1980లో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇందాక చెప్పే కదా నది ఆవరణలో 64 ఘట్టాలు, సంగమేశ్వర ఆలయాలు ఇవన్నీ ఉన్నాయని. ఆ డ్యామ్ కట్టేప్పుడు మునిగిపోయినాయి. 1 కోటి లింగాలు మునిగిపోయినాయి, 110 గ్రామాలు మునిగిపోయినాయి. కొన్ని మాత్రమే కలెక్ట్ చేసి పెట్టినారు. కేంద్ర పురావస్తు శాఖ వారు ఊరుపేట సంగమేశ్వరం, పాపనాశ ఆలయాలు యాస్టేజ్కి నంబర్లు వేసి ఊరుపేట కట్టారు. వాటిని 1 కిలోమీటర్ దూరంలో, నది నుంచి 1 కిలోమీటర్న్నర దూరంలో అవి షిఫ్ట్ చేసిన ఆలయాలు. ఇవే కాదు, నదియాలో సోమశిల, ఇక్కడ నది ఆవులు ఉంటాయి కదా, సోమశిల, కర్నూలు జగన్నాథ్ గడ్డ దగ్గర అక్కడ రూపాల సంగమేశ్వరం ఉన్నాయి. కొన్ని చోట్ల సంగమేశ్వరం గుళ్ళు.